రెండవది ఈ సమయంలో రెండవ సెక్షన్లో కూడా చాలా మంచి విషయాలు మాట్లాడారు. అందులో ఈ లోకంలో ఏది మనల్ని ప్రభువు దగ్గర నుంచి వేరు చేయదు అని ఒక ప్రాముఖ్య విషయాన్ని నేర్చుకోవడం జరిగింది. ఈ లోకంలో మరణమైనను, శ్రమైన, నిందైన మరి ఏదైనా కొని ప్రభువు దగ్గర నుంచి మనల్ని వేరు చేయదు అని ఒక ప్రాముఖ్య విషయాన్ని అయ్యగారు చెప్పారు. చాలా చక్కగా వివరించారు. మరి చక్కగా వివరించిన అయ్యగారు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఓకే. Really, these are the new lessons that all the pastors has to learn, and whenever we deeply understand about the grace, then it will be useful for us and useful for all the churches. So after Brother Micah's teaching classes, the new change even in our messages or in our preaching also will take place. So may the Lord bless our beloved brother Dr. Micah from New Delhi. Thank you so much. Special thanks to this today's class. We learned very deeply about the grace and the law. And the law. So really very appreciable. Thank you so much for Aigaru for being these classes are very wonderful. So actually I think that from afternoon Micah Garu will give that key but he postponed tomorrow. We are waiting for that. Thank you sir. Thank you. థ్యాంక్ యూ సో మచ్ సార్ డాక్టర్ మైకా గారు. మీ మాటల చేత మేమందరము ఆదరించబడతా ఉన్నాం. దేవుని కృప, ధర్మశాస్త్రమునకును కృపకు ఉన్న వ్యత్యాసాన్ని చాలా బాగా వివరించారు. ఈ మాటల ద్వారా మా యొక్క ప్రసంగాలకు చాలా విలువైన మాటలు అందించారు. కనుక మీకు ప్రత్యేకించి థ్యాంక్స్ చెప్తా ఉన్నాను సార్. Once again, thank you so much, Sir Micah. We are so blessed to have you here, sir. And from morning, I have been learning a lot of things that I can use and I can teach in the ministry that I am doing. And sir, the topics what you have spoken to us, the topics what you have shared with us about the law and grace, the differences and what law will do and what grace is doing now. It's been a blessing to us that you came here and you shared a lot of things to us, and we believe that God is going to use us mightily in the days to come, and we are believing that God is going to help us through your classes so that we may use them in our ministry to be fruitful and more. Thank you sir, and once again thank you so much for the opportunity that you have given to us. Thank you. మొదటిగా దేవాదేవునికి వందనాలు. మరి నేనైతే నేను ఆల్రెడీ మార్నింగ్ కూడా చెప్పానండి, రొటీన్ రాసిన పత్రిక మీద చాలాసార్లు మన చర్చిలో కూడా ఈ బైబిల్ క్లాసు లాస్ట్ ఇయర్ నేను బోధించానండి. అయితే మరొకసారి ఇప్పుడు చెప్తున్నప్పుడు 7వ అధ్యాయం 39 అది ఆస్వాదనగా చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చాలా నిజంగా అనుభవిస్తున్న నిజంగా ఆ వాక్యం చదువుతున్నప్పుడే కొంత రెవల్యూషన్. అపోస్తలుడైన పౌలు మాట చెప్పినప్పుడు నేను ఆ వర్డ్స్ చాలా అడిగాను. ఒక సేవకుడు చెప్పినప్పుడు ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి మరలా చెప్తున్నాను. అదేమి ఎక్కడ ఇంట్లోనూ యేసులో వచ్చి చెప్పలేదు. పౌలు గారు చెరసాలలో చాలా
కూర్చుంటే లేకపోయే పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో సిచ్యువేషన్లో చెప్పాలని ఒక స్కాలర్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఆ వ్యూ నాకు శాపల ద్వారా మరొకసారి నేను బలపడ్డాను. మరొకసారి రోగులు రాసిన పత్రిక తిరిగి చదవాలని నేను ఆశపడుతున్నాను. దేవుడు మాకు దీవించి ఆశీర్వదించుగా.